తగిన సలహాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ కిడ్స్. ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ కథ ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే కథ మొదలు పెడుతున్న వినండి. ఒకానొక కాలంలో కోసల రాజ్యంకి రాజు ప్రచండు రాజ్యాన్ని ఎంతో బాగా పరిపాలించేవాడు. ప్రజలకి ఏ లోటుబాటు లేకుండా మంచిగా చూసుకునేవాడు. కానీ అనుకోకుండా ప్రచండుడికి గుండెపోటు వస్తుంది. గుండెపోటు వల్ల అర్ధాంతరంగా ప్రచండు మరణిస్తారు. ఇంకా ప్రచండు మరణించాక అతని కుమారుడు అతని విద్యాభ్యాసం కాకముందుకే రాజ్యభారం తీసుకుంటాడు. అతనికి పట్టాభిషేకం చేస్తారు. అతను ఇంకా విద్యాభ్యాసం చేస్తున్నాడు. కానీ ప్రచండు మరణించడం వల్ల అతనికి వెంటనే పట్టాభిషేకం చేస్తారు. వాళ్ళ ఆచారం ప్రకారం పూర్తిగా అన్ని విద్యలు నేర్చుకున్నాకే రాజనీతి నేర్పుతారు. కానీ ఇక్కడ ఇతనికి అన్ని విద్యలు పూర్తిగా ఇతను నేర్చుకోలేదు ఇంకా. కాబట్టి రాజనీతి కూడా ఇతనికి ఇంకా నేర్పించలేదు. ఇంకా ప్రచండుడి కొడుకు పేరు సుకుమారుడికి పట్టాభిషేకం జరుగుతుంది. ఆ పట్టాభిషేకం చేశాక అతనికి విద్యలు నేర్పించే అతని పేరు సుమతి అతనికి కొన్ని సలహాలు ఇస్తాడు. ఎలాంటివంటే, నువ్వు ఒక రాజువి. నీ మనసు ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. మనసు శుభ్రంగా ఉంచుకోవడం కోసం నువ్వు ఎలాగైనా ఏమైనా చెయ్యి, కానీ మనసు మాత్రం శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంకా భగవంతుడి కృప కూడా ఉండాలి. కొన్నిసార్లు భగవంతుడి కృప లేనిదే ఏమీ జరగదు. భగవంతుడి కృప ఉంటే మనం సంకల్పించుకున్న పనులు ఇట్టే జరిగిపోతాయి. అదే ఒక్కొక్కసారి మనం సంకల్పించుకొని పనులు కూడా భగవంతుడి కృప ఉంటే అవి జరిగిపోతాయి. భగవంతుడి కృప ముఖ్యం. ఇలాగా కొన్ని సలహాలు చెప్తాడు రాజ్య పరిపాలన వీటి గురించి. ఇంకా ఆ సలహాలు వింటాడు సుమతి చెప్పిన సలహాలు వింటాడు సుకుమారుడు. ఈ సుమతి చాలా గొప్ప విద్యావేత్త, తత్వవేత్త కూడా. ఇతను ప్రచండుడి కుమారుడు సుకుమారుడికి విద్యలు మంచిగానే నేర్పిస్తూ ఉంటాడు. కానీ ఇంకా రాజనీతి మాత్రం నేర్పించలేదు. ఇంకా ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. కొన్ని రోజుల తర్వాత సుకుమారుడు విలాస పురుషుడైపోతాడు. రాజ్యంని పట్టించుకోవడం మానేశాడు. అసలు పరిపాలన అంతా అదేమి చూసుకునేవాడు కాదు. ప్రజలందరూ ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఏంటి రాజు ఇలా ఉన్నాడు, ఇలా చేస్తున్నాడు ఏంటి అని. ఇంకా వేరే దేశపు రాజులు, వేరే వాళ్ళు కూడా ఈ రాజ్యపు మహారాజు చనిపోయారు, కొడుకేమో పదవిలోకి వచ్చాక కూడా విలాస పురుషుడైపోయి రాజ్యంని పట్టించుకోవటం లేదు, ఈ రాజ్యంపైకి దండయాత్రకి వెళ్ళడానికి ఇది సరైన సమయం అనుకొని యుద్ధంకి అన్ని సన్నాహాలు చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఇది తెలుసుకున్న సుకుమారుడు ఏం చేయాలో తెలియక తనకి విద్యలు నేర్పిన సుమతి దగ్గరికి వెళ్తాడు. సుమతి దగ్గరికి వెళ్ళి, గురువర్య ఇలా జరుగుతుంది, నేను ఏం చేయాలి అని జరిగింది మొత్తం చెప్తాడు. అప్పుడు సుమతి, నువ్వు ఇప్పుడు బాగా విలాస పురుషుడి అయిపోయావు. నేను చెప్పినవేవి నువ్వు చేయటం లేదు. నేను నీకు ఇచ్చిన సలహాలు ఒక్కటి కూడా నువ్వు పాటించలేదు అని చెప్తాడు. అప్పుడు సుకుమారుడు, లేదు గురువర్య, నేను మీరు చెప్పిన సలహాలని పాటిస్తున్నాను. మీరు మనసుని శుభ్రంగా ఉంచుకోమన్నారు. నేను మనసుని శుభ్రంగా ఉంచుకోవడానికి నాకు ఈ విలాసాలు ఇవన్నీ అవసరం అవుతున్నాయి. ఇవి లేకపోతే నా మనసు శుభ్రంగా ఉండటం లేదు అని చెప్తాడు. సుమతికి తను ఇచ్చిన సలహాలు ఇలాగ పనిచేస్తున్నాయేంటి, ఏవామో ఇదేదో చాలా పెద్ద అపాయం జరిగేలా ఉంది అని సుమతికి ఏం చేయాలో తెలియక రాజగురువుని పిలిపిస్తాడు. రాజగురువుని పిలిపించి తను ఇలా సలహాలు చెప్పింది, ఇలా జరిగిన విషయం మొత్తం రాజగురువుకి చెప్తాడు. రాజగురువు చిన్నగా నవ్వి, అయ్యో సుమతి, మీరు చెప్పిన సలహాలు వేదాంతులకి మాత్రమే వర్తిస్తాయి, మామూలు ప్రజలకి వర్తించవు. ఇంకా ప్రజలని పరిపాలించే అతనికి అసలే వర్తించవు అని చెప్తాడు. ఇంకా రాజగురువు సుకుమారుడితో ఇలా చెప్తాడు, ఒక రాజుకి మనసుని శుభ్రంగా ఉంచుకోవడం కంటే ముఖ్యమైన పని ఏంటో తెలుసా? మనసుని నిలకడగా ఉంచుకోవడం. ఉదాహరణకు, నువ్వు ఒక మనిషిని, నీకు విపరీతమైన కోపం వచ్చి ఒక మనిషిని చంపేశావనుకో, నువ్వు ఒక రాజువి, నిన్ను ఎవరు అడిగే వాళ్ళు ఉండరు. కానీ ఆ కోపం తక్కువైపోయాక ఆ మనిషి అవసరం వచ్చినప్పుడు నువ్వు ఎన్ని చేసినా కూడా ఆ మనిషి తిరిగి రాడు. కాబట్టి ఒక రాజు ఎప్పుడు తన మనసుని శుభ్రం కంటే ముందు నిలకడగా ఉంచుకోవాలి. నిలకడగా ఉంచుకొని ఆలోచించి అప్పుడు ఏదైనా విషయంని ఏదైనా చేయాలి. నిలకడగా ఉండి మాత్రమే ఆలోచించి ఒక రాజు
పనులు చేయాలి. శుభ్రం కంటే ముఖ్యం నిలకడ ఒక రాజుకి అని చెప్తాడు. ఇంకా సుమతి, నేను ఒక కాబోయే రాజుకి సలహాలు ఇచ్చే అంత నా గొప్పవాడిని కాదు. నా సలహాల వల్ల ఇప్పటివరకు చాలా నష్టం జరిగింది రాజ్యంకి అని తెలుసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా రాజగురువు ఎప్పుడు రాజభక్తులు ఎవరో, రాజు కోసం, రాజు ఇచ్చే బహుమతుల కోసం ఎవరు ఉత్తుత్తగా నిన్ను పొగుడతారో అని తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామంది నువ్వు ఇచ్చే బహుమతుల కోసం, నువ్వు ఉన్న పదవి, నీ 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 మమత పొందాలి అని చాలామంది నువ్వు ఇంద్రుడివి, చంద్రుడివి అని లేనిపోని ఉత్తుత్త పొగుడుతారు. కానీ వాళ్ళు నీ బహుమతులను తీసుకొని వెళ్ళిపోతారు. నిన్ను నిజంగా పొగిడేవారు ఎవరు? రాజభక్తులు ఎవరు? నీ డబ్బు కోసం నిన్ను పొగిడేది, రాజభక్తులుగా నటించేది ఎవరు అని నువ్వు తెలుసుకోవాలి. నేను నీకు అసలైన రాజభక్తుడిని ఈరోజు చూపిస్తాను. ఈరోజు రాత్రి మనం మారువేషంలో ఒకరి ఇంటికి వెళ్దాం అని రాజగురువు చెప్తాడు. ఇంకా రాత్రికి రాజగురువు, సుకుమారుడు మారువేషం వేసుకొని ఒక పేద బ్రాహ్మణుడి ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళినాక బ్రాహ్మణుడు వాళ్ళిద్దరికీ ఆతిథ్యం ఇస్తారు. వాళ్ళిద్దరూ మేము పక్క ఊరి పొరుగురి వాళ్ళమని చెప్తారు. ఇంకా బ్రాహ్మణుడు కూడా వాళ్ళిద్దరికీ ఆతిథ్యం ఇచ్చి మాట్లాడుతూ ఉంటాడు. మాటలలో భాగంగా రాజగురువు రాజ్యం గురించి, రాజ్యం ఇప్పుడున్న పరిస్థితుల గురించి మాట్లాడతాడు. ఇంకా బ్రాహ్మణుడు, రాజు అసలు ఏం పరిపాలన చేయట్లేదు, రాజు ఒక మూర్ఖుడు, ప్రజల్ని గాలికి వదిలేశాడు అని రాజుని తిట్లు తిడతాడు. ఇంకా సుకుమారుడికి చాలా కోపం వస్తుంది. ఎంత కోపం వస్తుందంటే అతను కోపంని తట్టుకోలేకపోతాడు. ఆ బ్రాహ్మణుడిని ఏదో ఒకటి చేయాలనుకుంటాడు. ఇంకా తర్వాత బ్రాహ్మణుడు పడుకున్నాక సుకుమారుడు, రాజగురువు అతని ఇంట్లోంచి బయటికి పడతారు. బయటికి వచ్చాక ఆ సుకుమారుడు, ఏంటి ఇతను నా మీద బాగా కోపం పెంచుకున్నట్టున్నాడు, ఇతనికి నేను ఎందుకో నచ్చలేదు, నా మీద బాగా కోపం పెంచుకున్నాడు, ఈరోజు మీరు గనక దగ్గర లేకపోతే ఇతని పరిస్థితి ఏమైపోయేదో అని అంటాడు. ఇంకా నేను ఇతన్ని రోజు చూస్తాను, ఇతను నాకు తెలుసు, రోజు సభలోకి వస్తాడు, అందరూ నన్ను పొగుడుతారు, కానీ ఇతను మాత్రం కేవలం చూస్తూ ఉంటాడు, ఏమి మాట్లాడడు, నన్ను ఏమి పొగడడు, చూస్తూ ఉంటాడు, కాసేపు అయ్యాక వెళ్ళిపోతాడు. ఇంకా ఇతనికి బహుమతులు ఇవ్వద్దు అని నేను చెప్పాను, నన్ను పొగడడు కాబట్టి అని సుకుమారుడు చెప్తాడు. రాజగురువు, అవునా, సరేలే, రేపు మళ్ళీ మనం పొద్దున ఇతని ఇంటికి వద్దాము, నువ్వు కేవలం పొగిడితేనే బహుమతులు ఇస్తావా, సరేలే మళ్ళీ రేపు పొద్దున్న ఇతని ఇంటి దగ్గరికి వెళ్దాము అని అంటారు. ఇంకా పొద్దున అవుతుంది. పొద్దున అయ్యాక మళ్ళీ అదే వేషంలో ఇద్దరు, రాజగురువు, సుకుమారుడు ఆ బ్రాహ్మణుడి ఇంటికి వెళ్తారు. వెళ్ళాక బ్రాహ్మణుడు, ఏమైంది, నా ఆతిథ్యం మీకు నచ్చలేదా, అర్ధరాత్రి అలా వెళ్ళిపోయారు, ఏమన్నా తప్పు జరిగిందా అని అడుగుతాడు. ఇంకా రాజగురువు సుకుమారుణ్ణి పరిచయం చేస్తూ, ఇతను ఈ రాజ్యాన్ని పరిపాలించే ప్రభువు అని సుకుమారుణ్ణి పరిచయం చేయిస్తాడు. ఇంకా వాళ్ళ వేషాలని తీసేస్తారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, అయ్యో మహారాజా, మీరా, రండి కూర్చోండి, నేను ఎంత తప్పు చేశాను, ఈ రాజుని ఎన్ని మాటలు అన్నాను, దయచేసి నన్ను క్షమించండి, ఈ పేద బ్రాహ్మణుణ్ణి కనీసం మర్యాదలు కూడా సరిగ్గా చేయలేదు అని రాజుకి ఆసనం వేస్తూ ఇలా మాట్లాడతాడు. అప్పుడు రాజగురువు, చాలు అయ్యా, ఏం చెప్తావు, నువ్వు ఎన్ని మాటలు చెప్పినా నువ్వు శిక్షకి అర్హుడివి, నేను శిక్ష నుంచి ఎవ్వరూ తప్పించలేరు అని రాజగురువు చెప్తాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, అయ్యో నేను శిక్ష తగ్గుతుంది అని ఇలా చెప్పట్లేదు, నేను మహారాజు గారిని గౌరవిస్తాను, మహారాజు గారు నాకు వ్యక్తిగతంగా నచ్చకపోవచ్చు, కానీ అతను అతను ఉన్న పదవి చాలా గొప్పది, ఆ పదవికి నేను ఎప్పుడు విలువ ఇస్తాను, ఆయన ఉన్న పదవికి నేను కించపరిస్తే నన్ను నేను కించపరుచుకున్నట్టే, ఆయన మమ్మల్ని పాలిస్తున్న ప్రభువు, ఆయనని నేను రోజు వచ్చి ఆయన మారాలి అని దీవెనిస్తాను, ఆయన కోసం, ఆయన బహుమతుల కోసం అందరిలాగా పొగడను, అందుకే కాబోలు నాకు దక్షిణ కూడా ముట్టదు అని ఆ పేద బ్రాహ్మణుడు చెప్తారు. ఇంకా తర్వాత రాజగురువు, సుకుమారుడు ఇద్దరు ఆ బ్రాహ్మణుడి ఇంటి నుంచి బయటకు వచ్చేస్తారు. తర్వాత రాజగురువు సుకుమారుడితో, చూసావా అసలైన రాజభక్తుడు ఎవరో, రాజుకి మర్యాద ఇస్తుంటాడు, రాజు చేసే తప్పుల్ని తను సరిదిద్దుకోవాలి, రాజు మంచిగా ఉండాలి అని అనుకుంటాడు, అలాంటి వాడు
అసలైన రాజభక్తుడు. నీ బహుమతుల కోసం నిన్ను ఉత్తుత్త పొగడ్తలు పొగిడేవారు కాదు. ఇలాంటి వారి నోటు నుంచి నువ్వు పొగడ్తలు తెచ్చుకోవాలి అని రాజగురువు చెప్తుంటాడు. ఇంకా రాజగురువు ప్రతి మనిషిలో ఏదో ఒకటి నేర్చుకోవాలి. అది మంచి వాళ్ళైనా చెడ్డ వాళ్ళైనా ప్రతి మనిషిలో నువ్వు ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఒక రాజు ఎప్పుడు ఎవరిలో ఏది నేర్చుకోవాలి అనేదే చూస్తూ ఉండాలి అని అంటాడు రాజగురువు. అప్పుడు సుకుమారుడికి ఈ మాటలు అంతగా మంచిగా అనిపించలేదు, అసందర్భంగా అనిపించాయి. అవునా, అయితే మన కారాగారంలో ఎంతోమంది ఖైదీలు ఉన్నారు, వాళ్ళ నుంచి కూడా నేర్చుకోవాలా అని అడుగుతాడు. అప్పుడు రాజగురువు సరే అయితే రేపు మనం కారాగారం దగ్గర మాట్లాడుకుందాం అని అంటాడు. ఇంకా ఇలా ఒకరోజు గడిచిపోతుంది. మరుసటి రోజు రాజగురువు సుకుమారుడు కారాగారం దగ్గరికి వస్తారు. వచ్చాక రాజగురువు ఒక నేరస్తుని చూపించి నువ్వు ఇతని నుంచి ఏం నేర్చుకుంటావు అని అంటాడు. అప్పుడు రాజు ఏంటి ఇతని నుంచా, ఇతను ఒక గుర్రపు దొంగ, ఇతని నుంచి ఏం నేర్చుకోవాలి, గుర్రాలు ఎలా దొంగతనం చేయాలనా అని అడుగుతాడు. అప్పుడు రాజగురువు కాదు, ఇతను ఎంతో గొప్ప గుర్రాలని దొంగతనం చేశాడు. ఇతను మంచి గుర్రాలని కూడా క్షణాలలో లొంగపరుచుకొని ఎంతో త్వరగా గుర్రపు స్వారీ చేసి అక్కడి నుంచి మాయమైపోతాడు. నువ్వు ఇతని దగ్గర ఎలాంటి గుర్రంనైనా ఎలా వశపరచుకోవాలి, గుర్రపు స్వారీ ఎంత బాగా చేయాలి అనేది నేర్చుకోవచ్చు. ఇంకా ఇదిగో ఈ ఖైదీని చూడు అని అలా వివిధ ఖైదీలని చూపిస్తూ వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి అని చెప్తుంటాడు. ఈ ఖైదీని చూడు, ఇతను ఒక దొంగ, ఎప్పుడు రాజభవనంలో ఇలా దొంగతనం చేస్తూ ఉంటాడు, డబ్బు కాజేస్తూ ఉంటాడు. ఇతని దగ్గర బాగా కట్టుదిట్టమైన రాజభవనాల నుంచి ఎలా లోపలికి వెళ్ళాలి, భద్రతని కూడా దాటుకొని ఎలా లోపలికి వెళ్ళాలి అనేది నువ్వు నేర్చుకోవచ్చు అని ఇంకా అందరినీ చూపిస్తూ వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి అని రాజగురువు చెప్తాడు. ఇంకా అలాగే ఇంకో ఖైదీ దగ్గరికి కూడా వెళ్తారు. ఆ ఖైదీ గురించి అక్కడున్న కారాగార అధికారి ఇతను నీచుడు, ఇతను అస్సలు మంచివాడు కాదు, ఇతని వల్ల ఎంతోమంది బాధపడ్డారు, చనిపోయారు, చాలా బాధలు పడ్డారు, ఇతన్ని అందరూ అసహ్యించుకుంటారు మహారాజా అని చెప్తాడు. ఇంకా అప్పుడు మహారాజు ఇతని దగ్గర ఏం నేర్చుకోవాలి చెప్పండి అని రాజగురువుని అడుగుతాడు. అప్పుడు రాజగురువు ఒక మనిషి ఎలా ప్రవర్తించొద్దు తన జీవితంలో అనేది ఇతన్ని చూసి నేర్చుకోవాలి అని చెప్తాడు. ఇంకా రాజు సుకుమారుడికి తను చేసిన తప్పు తెలుసుకుని నన్ను క్షమించండి, మీరు చెప్పినవన్నీ అక్షర సత్యాలే, మీరు చెప్పినవన్నీ నిజాలే, ప్రతి మనిషి దగ్గర రాజు ఏదో ఒకటి నేర్చుకోవాలి అని అంటాడు. ఇంకా రాజగురువు ఇంకా అప్పుడే అయిపోలేదు, ఇప్పుడు ఈ ఖైదీలందరూ ఉన్నారు కదా, వీళ్ళందరినీ బయటకు వదిలేసేయి, అందరినీ చూసుకునేది దేవుడే కదా, మరి ఖైదీల భద్రత ఈ మనుషుల మీద ఎందుకు పెట్టావు, బయటికి వదిలేసేయి వీళ్ళని, ఆ దేవుడే చూసుకుంటాడు వీళ్ళని, ఆ దేవుడే భద్రతగా ఉంచుతాడు అని చెప్తాడు రాజగురువు. సుకుమారుడికి ఈ ప్రశ్న చాలా కఠినం అనిపించి సమాధానం ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉంటాడు. అప్పుడు రాజగురువు అంటే మన ప్రయత్నం లేని దేవుడు కూడా ఏం చేయలేడు కదా, మన ప్రయత్నం ఉంటేనే దేవుడు కూడా చేయగలడు, పూర్తిగా దేవుడిపైన భారం వేసేయడం కూడా మూర్ఖత్వం. రాజు ఎప్పుడు తన ప్రయత్నం తను చేయాలి, తర్వాత దేవుడి గురించి ఆలోచించాలి, ఫలితంని ఎప్పుడు ఆలోచించొద్దు, తన పని తను చేసుకుంటూ పోవాలి. అది రాజు అనే కాదు, ఏ ప్రజలైనా ఎవరైనా తన పని తను ముందు చేయాలి అని రాజగురువు చెప్తాడు. ఇంకా రాజగురువు దగ్గర సుకుమారుడు ఇవన్నీ తెలుసుకుంటూ రాజనీతిని కూడా నేర్చుకొని రాజ్యంని ఎంతో బాగా పరిపాలించి తన తండ్రి కంటే గొప్పగా రాజప్రజల్ని రాజ్యంని మంచిగా పరిపాలిస్తాడు సుకుమారుడు. చూసారా ఫ్రెండ్స్, ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే ప్రతి మనిషి దగ్గర మనం ఏదో ఒక మంచి విషయాన్ని నేర్చుకోవాలి. ఆ మనిషి మంచివాడైనా చెడ్డవాడైనా తన దగ్గర ఏదో ఒక మంచి విషయం ఉంటుంది, పోనీ మనకు ఉపయోగపడేది ఏదో ఒక విషయం ఉంటుంది, దాన్ని మనం తప్పకుండా నేర్చుకోవాలి. ఇంకా ఎప్పుడు దేవుడిపైనే భారం వేసి ఉండొద్దు, మన ప్రయత్నం కూడా మనం చేయాలి, ఫలితం మాత్రమే దేవుడికి వదిలేయాలి. ఓకేనా ఫ్రెండ్స్,
ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, చాలామందికి వినిపించాలంటే షేర్ చేయండి. ఇంకా ఈ స్టోరీ గురించి ఏమన్నా చెప్పాలంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఒత్తి ఆలొత్తండి. అలా బెల్ ఒత్తి ఆలొత్తితే నేనేమైనా వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీక్. ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను మీ ముందుకు వస్తాను. నేను మీ బుద్ధుడిని. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీక్.